ఈ క్రిస్మస్ లో ప్రత్యేకంగా యేసు ప్రభు ఎవరు అన్నప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? బాప్టిజం ఇచ్చి యోహానేమో ప్రవక్త ఏమో అనుకుంటున్నారు. యేసు ప్రభు ఆ తర్వాత ఆయనకి దగ్గరున్న వారిని అడుగుతున్నారు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు నా గురించి? వెంటనే పేతురు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవు, మెస్సయ్యావి, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు మెస్సయ్యావి, నువ్వు మెస్సయ్యావి అని చెప్పి ఆ ప్రవచనాత్మకమైన మాటని పేతురు ధైర్యంగా చెప్తున్నాడండి. యేసు ప్రభుతో ముగ్గురు దగ్గర ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు, క్లోజ్ కమిటీ అన్నమాట. మిగతా వాళ్ళు 9 మంది బయట కమిటీ అన్నమాట. యేసు ప్రభుతో ఎప్పుడు దగ్గరగా ఉన్న పేతురు యేసు గురించి ఏమనుకుంటున్నాడంటే, మీరు దేవుని కుమారుడవు, మెస్సయ్యావు అని చెప్పి ఆయన తెలియపరచడం జరుగుతుంది. మనము ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ధ్యానించబోతున్నాం. నంబర్ 1 ఏంటంటే, యేసు ప్రభు ప్రవక్త అయితే ప్రవక్త ఏంటి, యేసు ప్రభులో ఉన్న తేడాలేంటి? ప్రవక్తకి యేసు ప్రభులో ఉన్న తేడాలేంటి చూద్దామండి. ప్రవక్త అనే వ్యక్తి ఎవరంటే, దేవుని చేత పంపబడిన వాడు. దేవుని ఒక వర్తమానమని ప్రజలకి అందించడం కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఒక రాతపూర్వకం కానీ, ఒక వర్తమానం కానీ, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా ఒక వర్తమానం పంపించడానికి కానీ, దేవుని ఒక మాటని తెలియపరచడానికి పిలువబడిన వాడు ప్రవక్త. హూస్ అ ప్రాఫిట్? ద ప్రాఫిట్ ఇస్ అ పర్సన్, ఈజ్ అ మెసెంజర్ ఆఫ్ గాడ్, అండ్ he acknowledges and delivers what God has called him to deliver. He cannot speak as according to his ideas, his thoughts or his plans, but he speaks from the throne of God. ఒక ప్రవక్త అంటే దేవుని సింహాసనం చూస్తున్న మాటలు తెలియపరచాలి, కానీ తన సొంత మాటలు కల్పించుకొని చెప్పడానికి వీలు లేదు. కొంతమంది ప్రవక్త అని చెప్పి కాలంలో క్రైస్తవులు కూడా సోది చెప్పుకొని తిరుగుతున్నారు, జాతకాలు చెప్పుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు ఇలా కళ్ళు మూసుకొని ఇలా బూమ్ 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 అంటేనే ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పేవారు ఉన్నారు. నేను కెనడాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు యవనస్తులు కలిశాను. వారిద్దరు బాగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మంచి భయభక్తి కలిగిన బిడ్డలు. అయితే ఎవరో పాస్టర్ గారు అన్నారంట, అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దు అన్నారంట. పోనీ ఆ పాస్టర్ గారు ఏదో డీటెయిల్స్ అడిగితే, ఆ పాస్టర్ గారు అసలు అడ్రస్ లేని పాస్టర్ గారు అనమాట. అడ్రస్ లేని పాస్టర్ గారు, గొప్ప దైవజనుడు కాదు, గొప్ప పేరు పొందిన వాడు కాదు. మంచిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు భయభక్తులు కలిగిన వారు, ఒకే సంఘానికి వెళ్తారు, దేవుని యందు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఒక విజన్ తో ఉన్నారు. అంత మంచి వాళ్ళని ఏం చేశాడు, సింపుల్ గా పాస్టర్ గారు బూమ్ 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 అనేసి ఇది దేవుని చిత్తం కాదని చెప్పేశాడు. అలాంటి వాళ్ళకి కఠినమైన తీర్పు ఉంటదండి. దేవుని మాట కాని దాన్ని దేవుని మాట అని చెప్పితే దేవుడు తాట తీసేస్తాడండి. మీకు కొంత తీర్పు ఉంటుంది, కానీ దైవజనులను మాకు ఇంకా ఎక్కువ తీర్పు ఉంటుందండి. మా తీర్పు మేము చూసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ప్రవక్త దేవునికి వర్తమానం అందిస్తాడు, కానీ యేసు ప్రభు ప్రవక్త కాదు. యేసు ప్రభు 100% దేవుడు, 100% మానవుడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం చదివినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి వచ్చాడని రాయబడి ఉంది. అంటే ఏంటి అర్థము? యేసు ప్రభు ప్రవక్త? చెప్పండి, ప్రవక్త కాదు. ఎందుకంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. ప్రవక్తకి కొన్ని హద్దులు ఉంటాయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనము, యోనా గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు చదివినట్లయితే అక్కడ ప్రవక్తలకి కొన్ని లిమిట్స్ ఉంటాయన్నమాట. దాన్ని మించి వాళ్ళు ఏం చెప్పలేరు. బట్ యేసు ప్రభుకి అన్లిమిటెడ్ ఉందన్నమాట. యేసు ప్రభు అన్లిమిటెడ్.